ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. డాక్టర్ గారు, మరి శనగల్లో రకరకాల శనగలు ఉంటూ ఉంటాయి కదా, ప్రతి దాంట్లో కూడా ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది అని చెప్తారు మీరు. ఈ శనగలు అప్పుడప్పుడు అలా సాలడ్ లా తినాలన్నా, ఉడకబెట్టుకుని తినాలన్నా బోర్ కొడుతూ ఉంటుంది. అవునమ్మా. అలాంటప్పుడు పనికొచ్చే ఈ దోశ రెసిపీ ఏంటో ఒకసారి చూద్దామా? మామూలుగా మినపిండి దోశలు, బియ్యపిండి దోశలు జనాలకు తెలుసు. ఇప్పుడు అన్నిట్లో శనగపిండి కనుక వాడుకుంటుంటే గ్యాస్ అని చాలా మంది వాడట్లేదు, కానీ ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది. రక్తంలోకి గ్లూకోజ్ శాతం ఎక్కువ వెళ్లకుండా నివారించడానికి శనగలు బాగా పనికొస్తాయి. ఫోలిక్ యాసిడ్ చాలా ఎక్కువ ఉంటుంది శనగల్లో. 25% ప్రోటీన్ ఉంటుంది శనగల్లో. అందుకని శనగలతోనే దోశ వేసుకుంటే చాలా స్పెషల్ గా ఉంటుంది. హై ప్రోటీన్ దోశ డయాబెటీస్ పెరగకుండా, కొలెస్ట్రాల్ పెరగకుండా, ఒబిసిటీ రాకుండా కూడా చాలా మంచిదని చెప్పొచ్చు. అలాంటిది ఎలా చేయాలో చూద్దాం. శనగల దోశ తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: నాటు శనగలు 1 కప్పు, ముడి బియ్యం 1/2 కప్పు, పెరుగు 1/2 కప్పు, ఇడ్లీ కారపొడి 2 టేబుల్ స్పూన్లు, పచ్చిమిరపకాయలు 3, అల్లం ముక్కలు 1 టేబుల్ స్పూను, జీలకర్ర 1 టేబుల్ స్పూను, మెంతులు 1 టీ స్పూను, పుదీనా కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా. ఉదయం శనగల దోశ వేసుకోవాలి అంటే రాత్రికి మనం శనగల్ని ముడి బియ్యాన్ని నానపెట్టుకోవాలి. ఒక బౌల్లో నాటు శనగలను వేసేసి నీళ్లు పోసి నానపెడుతున్నాం. మరొక బౌల్లో ముడి బియ్యము, మెంతులు. ఆ దోశలు గుల్లగా సాఫ్ట్గా రావటం కోసం మెంతులు కూడా వేస్తాం. ఈ రెండింటిని నీళ్లు పోసేసి 2 బౌల్స్లో నానపెట్టేసుకుంటాం. ఉదయం మిక్సీ జార్ తీసుకుని నీళ్లలో నానిన శనగలను మనం కడిగేసేసి మిక్సీ జార్లో వేసుకుంటాం. ఆ తర్వాత నీళ్లలోంచి ఆ ముడి బియ్యాన్ని, మెంతులు కూడా తీసేసి మిక్సీ జార్లో పైన వేసేసి దాని మీద పచ్చిమిరపకాయ ముక్కలు, అల్లం ముక్కలు, జీలకర్ర, కొద్దిగా పుదీనా ఆకులు, పెరుగు ఇవన్నీ కలిపేసేసి శనగల పిండి అట్లా రుబ్బుకుంటాం. కొద్దిగా నలిగిన తర్వాత నీళ్లు పోసేసి మరోసారి తిప్పితే పలుచుగా దోశల పిండి తయారవుతుంది. అలా తయారు చేసుకున్న దోశల పిండిని ఒక బౌల్లో తీసేసుకుని నాన్ స్టిక్ రేక్ పైన 2 గరిటెల పిండి వేసేసి పలుచగా మనం దోశ పోసేస్తాం. అట్లా కొద్దిగా వేగిన తర్వాత మేగడ రాసేసి అంచులమట శనగల దోశ పైన ఇడ్లీ కారపొడి అందరిళ్లలో ఉంటుంది కదా, వేరుశనగపప్పుల కారపొడి కానీ, ఇడ్లీ కారపొడి కానీ అది ఉంటే దాని మీద అట్లా చల్లేసేసి పైన కొత్తిమీర వేసేస్తే బాగుంటుంది. చూసారుగా, మెంతులు, పెరుగు ఇవన్నీ ఉండటం వల్ల క్రిస్పీగా శనగల దోశ కలర్ఫుల్గా బాగా వచ్చింది. చూసారుగా ఈ శనగల దోశ రెసిపీని. మరి ఇలా మన ఇంట్లో ఉన్న వాటితోని ఆరోగ్యవంతంగా ఆరోగ్యాన్ని అందించే ఐటమ్స్ ప్రిపేర్ చేసుకోవాలంటే గనక కొన్ని రెసిపీస్ తెలియాలి కదా. ఆ రెసిపీస్ అని తెలుసుకోవాలనుకుంటే జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆరోగ్యమే మహాయోగం కార్యక్రమంలో మనం చూపించే రెసిపీస్ అన్ని ఫాలో అవ్వండి. అందానికి గంధం అనేది చాలా చాలా పెట్టింది పేరని చెప్పొచ్చు. అలాంటి ఒరిజినల్ క్వాలిటీ గంధ పొడిని చక్కగా పసుపు కొమ్ములు తెప్పించి ఆడించుకున్న పసుపును మాత్రమే, మార్కెట్లో అస్సలు వద్దు, ఎందుకంటే ఎక్కువ భాగం కల్తీలు ఉంటాయి. కొద్దిగా ముద్ద కర్పూరం తీసుకుని ఈ 3 కొబ్బరి నూనెలో వేసేసి కలిపేస్తే ఇవన్నీ ఒక ముద్దలాగా పేస్ట్ లాగా అవుతాయి. కొబ్బరి నూనె కలిపేసరికి పేస్ట్ లాగా చేసుకుని ఆ ముద్దను తీసుకుని ముఖానికంతా రాత్రిపూట శుభ్రంగా పడుకునే ముందు పట్టించేసేసి ఒక ప్యాక్ లాగా మార్నింగ్ వరకు ఉంచుకుని శుభ్రంగా కడిగేసుకుంటే, ఇలాంటి ప్యాక్ వల్ల డ్రై స్కిన్ బాగా తగ్గటానికి, స్కిన్ కలర్ ఇంప్రూవ్ అవటానికి, స్కిన్ గ్లో పెరగటానికి కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఇటు పసుపు, అటు గంధం 2 కాంబినేషన్ ఎక్కువ ఉపయోగపడుతుంది అనమాట. కానీ ఇట్లాంటి దాన్ని రెగ్యులర్ గా ఒక 10-15 రోజులు కనుక ఉపయోగించుకుంటే ఆ ఫేషియల్ స్కిన్ డ్రైనెస్ తగ్గి స్కిన్ గ్లో పెరగటానికి బాగా ఫలితం కనపడుతుంది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.